దీంట్లో ప్రధానమైనది భద్రాద్రి కొత్తగూడెం అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా దీంట్లో ప్రధానమైనది భద్రాద్రి కొత్తగూడెం అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా